వికట కవి. ఎంతమందికి గుర్తుందో గానీ చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. వికట కవి అనే వర్డ్‌ని స్ట్రెయిట్‌గా చదివినా ఆర్ రివర్స్‌లో చదివినా ఒకేలాగా ప్రొనౌన్స్ అవుతది అని. అండ్ వికట కవి అని తెనాలి రామకృష్ణ గారిని కూడా పిలుస్తారు. సరే ఇంకా సినిమా 'వికట కవి' గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ లాస్ట్ ఇయర్ నవంబర్‌లో రిలీజ్ అయింది. అప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ ఈవెంట్‌లో ఉండి చూడలేకపోయా. జీ5 వాళ్ళ ప్రొడక్ట్ ఇది. మరి ఇప్పుడెందుకు స్ట్రీమింగ్‌లోకొచ్చింది అనే క్లారిటీ నాకైతే లేదు. కాకపోతే అప్పుడు చూడలేకపోయా. ఇప్పుడు చూడడానికి ఛాన్స్ దొరికింది. సో, ఇంక ఈ మూవీ ఏంటి? ఎలా ఉంది? అని డీటెయిల్ రివ్యూలో చూసేద్దాం. దానికన్నా ముందు మన ఛానెల్‌లో కంటెంట్ చూసి, అది చెక్ చేసి, నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ ద సపోర్ట్. రామకృష్ణ ఒక యంగ్ డిటెక్టివ్. రామకృష్ణ స్కిల్స్ చూసి అతని ప్రొఫెసర్ అతన్ని ఒక ఊరికి వెళ్ళమని చెప్తాడు. అక్కడ పెద్ద ప్రాబ్లమ్ ఉంది. నువ్వు వెళ్లి సాల్వ్ చేయాలి అని చెప్తాడు. అదేమో నల్లమల్ల ఫారెస్ట్‌లోని అమరగిరి అనే చిన్న విలేజ్. ఆ విలేజ్‌లో కొన్ని అనుకోని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల విలేజర్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు? అసలక్కడ జరుగుతుంది ఏంటి? రామకృష్ణ ఈ మిస్టీరియస్ కేస్‌ని ఎలా సాల్వ్ చేశాడు? అసలు సాల్వ్ చేశాడా లేదా? ఇది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. నాకైతే ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్ కానీ, సీరీస్ ఇలా నేను చూసిన అన్నిట్లో 'వికట కవి' బావుంది అనిపించింది నాకు. ఆఫ్‌కోర్స్ డిటెక్టివ్ మూవీస్ బావుంటాయి. బికాజ్ అందులో ఉండే మిస్టరీ మనల్ని హుక్ చేసి ఉంచుతుంది. అలానే ఇది కూడా. కానీ ఇందులో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మూవీ రన్ టైమ్ 2 అవర్స్ 40 మినిట్స్ ఉంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఎంగేజింగ్‌గా ఉంది. తర్వాత కొంచెం స్లోగా అనిపించింది. అయితే కొన్ని ట్విస్ట్‌లు ఎక్స్‌పెక్ట్ చేసినవే ఉన్నాయి. కొన్ని మాత్రం బెటర్‌గా ఉన్నాయి. మూవీ మొత్తం 1970స్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే కథ. సో, ఇవి బాగానే హ్యాండిల్ చేశారు. ఆ టైంలో యూజ్ చేసిన కార్స్ కానీ, కాస్ట్యూమ్స్ ఇవన్నీ బానే చూసుకున్నారు. సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు క్లైమాక్స్‌లో. కానీ దాని గురించి అసలు డిస్కషన్ కూడా లేదు ఇప్పుడైతే. బేసిక్‌గా మనకి తెలుగులో ఇలాంటి మిస్టరీ సబ్జెక్ట్స్ కానీ, డిటెక్టివ్ స్టోరీస్ కానీ తక్కువనే వస్తాయి. అందులోనూ అన్నీ మంచిగా సెట్ అయ్యే సబ్జెక్ట్స్ ఇంకా తక్కువ. సో, ఇది కూడా అలాంటి ఒక బెటర్ ప్రాజెక్ట్. నరేష్ అగత్య పర్ఫార్మెన్స్ కూడా చాలా సెటిల్డ్‌గా ఉంది. రామకృష్ణ రోల్‌ని చాలా బా పుల్ చేశాడు. అండ్ డైరెక్టర్‌ని అప్రిషియేట్ చేయాలి. మూవీలో యాక్ట్ చేసిన ప్రతి యాక్టర్ నుంచి ఎంత పర్ఫార్మెన్స్ కావాలో అంతే తీసుకున్నారు. అండ్ దట్ టూ ప్రొఫెషనల్‌గా. నథింగ్ ఓవర్ ద బోర్డ్. ఇప్పుడు ఒక ఎక్స్‌ట్రా ఎలివేషన్ కానీ, ఎక్స్‌ట్రా యాక్షన్ కానీ చేపిచ్చి సీన్‌ని లేపుదాం ఇలాంటి ప్లాన్స్ అయితే మొత్తమే లేవు మూవీలో. నాకు ఈ మూవీ నచ్చడానికి ఇది కూడా ఒక రీజన్. డైరెక్టర్‌కున్న క్లారిటీ క్లియర్‌గా తెలుస్తుంది. ఈవెన్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. యాక్టింగ్ చాలా నేచురల్‌గా అనిపించింది. క్రెడిట్ మాత్రం కంప్లీట్‌గా డైరెక్టర్‌కే ఇవ్వాలి. యాక్టర్స్ కూడా అలానే ఉన్నారు. పర్ఫార్మెన్స్‌తో కన్విన్స్ చేయగలిగే యాక్టర్స్ ఉన్నారు. సో, డైరెక్టర్‌కి జాబ్ కూడా ఈజీ అయింది ఇప్పుడు. ఏ మూవీలో అయినా ఎంతో కొంత ల్యాగ్ కానీ ఏదో ఒక ఇష్యూ ఉంటది. నో మూవీ ఈస్ పర్ఫెక్ట్. ఇక్కడ కూడా సేమ్. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కామన్. సో, నేను ఈ వీక్ చూసిన మూవీస్‌లో కొన్ని నన్ను బాధపెట్టిన మూవీస్ ఉన్నాయి. కొన్ని ఎక్సైట్ చేసిన మూవీస్ కూడా ఉన్నాయి. అందులో ఇది టాప్ ప్లేస్‌లో ఉంది. నాకు ఈ మూవీ నచ్చింది. వీకెండ్‌కి మూవీ చూడాలి అని మీరు అనుకుంటే, ఏదైనా ప్లాన్ ఉంటే అలా ఈ మూవీ ట్రై చేయండి. సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ మెయిన్‌గా ఓటీటీలో అవైలబుల్‌గా ఉంది. జీ5లో ఉంది తెలుగులో. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మీకెలా అనిపించిందో మీరు చూస్తే నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.